చేస్తున్నారని కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు అసలు వాళ్ళని ఎంత రోదిస్తున్నారో చూడండి. ఒకసారి ఆ చిన్న పాపతో చిన్న బిడ్డతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నాన్న వస్తుండేనా ఇంటికి? అప్పుడప్పుడు ఇంటికి నాన్న వస్తుండేనా? అంటే అమ్మని కొట్టడం అట్లాంటివి ఏమైనా చేస్తుండేనా? అంటే బాగా కొడుతుండేనా? ఎప్పుడు అమ్మ నాన్న గొడవ పడుతూ ఉంటారా? అమ్మ నాన్న గొడవ పడినా నిన్ను బాగా చూసుకుంటుండేనా, లేకపోతే మిమ్మల్ని కూడా పట్టించుకోకపోతుండేనా? ఏమంటుండే నాన్న? అసలు నీతో ఏం మాట్లాడుతుండే? మంచిగా మాట్లాడతాడు, కానీ నేను ఒక విషయం అడిగితే ఆ పవిత్రది ఒక విషయం అడిగితే నన్ను తిడతాడు ఎక్కువ. అంటే పవిత్ర అంటే ఎవరు అని అడిగితే నేను కొట్టి తిడుతుండేనా? ఎప్పుడన్నా అన్నావా నాన్న ఇంటికి వచ్చేసే మనం అందరం కలిసి ఉందాం అని ఎప్పుడన్నా అన్నావా? వస్తానని రాలేదు. ఎప్పుడు రాలేదు. కానీ మీరు అడిగారా ప్రేమతో వచ్చేసే నాన్న మనం అందరం కలిసి ఉందామని అన్నారా? నేను పాస్ట్ మాట్లాడదాచుకున్నాను, డిస్కస్ చేసి జిమ్ పోతున్నావు. ఐ కెన్ సీ ద డిఫరెన్స్. ఐఎమ్ హ్యాపీ. చిన్న బిడ్డలు అని కూడా పూర్తిగా తెలుస్తూ ఉంది. ఒక్కసారి బాబుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అదే ఇక చిన్న బాబు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు కూడా భార్య ఎందుకు పోలీసులని ఎప్పుడు ఆశ్రయించలేదు? అంటే ఇప్పటివరకు పబ్లిక్లో కానీ ఇండస్ట్రీలో కానీ పవిత్ర అనే భార్య అని అనుకుంటున్నారు. వాళ్ళే మొత్తం చెప్పుకున్నారు, చేసుకున్నారు. కానీ తను ఎప్పుడు ఇప్పటిదాకా మా అత్త వాళ్ళ అమ్మగారి సైడ్ మేము వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క కూతుర్ని ఎవరికి చెప్పలేదు. తను అత్తగారు వాళ్ళకే చెప్పింది, ఇది చేసుకుంది, కానీ ఆమె ఎవరికి చెప్పలేదు ఇంతవరకు కూడా. తను వస్తాడని చూస్తుంది. ఇట్లా సడన్గా అవుతుందని అనుకోలేదు తను. ఒకసారి వాళ్ళ కుటుంబంకి సంబంధించిన తల్లిగారు మరి మదర్తో ఒక్కసారి వాళ్ళ తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అసలు ఏమని ఫిర్యాదు ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఇప్పుడు ఏమని ఫిర్యాదు ఇచ్చారు? నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? ఏమని ఇవ్వలేదు మేడం. ఒకటి ఏంటంటే నేను నా రూమ్కి వెళ్ళాము, అపార్ట్మెంట్ 5th పైన 2 రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏమన్నారు, ఎవరైనా పేరెంట్స్ వాళ్ళు వస్తే మేము ఓపెన్ చేసి వాళ్ళకి ఫస్ట్ చూపిస్తాం. చూపించిన తర్వాత వాళ్ళు వచ్చేసి మేడం ఇద్దరు వచ్చారు కానిస్టేబుల్స్, నన్ను తీసుకొని చూపించారు. ఈయనెవరు? మీ బాబా, మీరేమైతే నేను తండ్రి అవుతాను. సరే ఏం సంగతి అంటే ఇట్లా సంగతి జరిగింది సార్, ఇట్లా సంగతి ఇది అని చెప్పిన. సరే అయిపోయింది, పక్కకి వెళ్ళి ఇక నయంబడి వచ్చిన 4 పిల్లలు ఆ బాడీని దించారు. దించి ఒక బెడ్ చనిపోయాడు. అంటే ఎంతసేపు అవుతుంది? ఎట్లా ఆ సిచ్యువేషన్? స్టార్టింగ్ ఇక్కడ నుండి ఉదయం 9:30కి వెళ్ళింది మేడం. ఇక్కడ నుండి ఇంటికి 9:30కి వెళ్ళాడు. 9:30కి వెళ్ళాడు, 10కి రాలేదు, 11 రాలేదు, 12 రాలేదు, పొద్దున ఒక్కటి లంచ్కి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతే లేడు. ఫోన్ అతని దగ్గరనే ఉన్నది. అతని దగ్గర ఉన్న తర్వాత మేము మా కోడలు ఏం చేసింది, ఇద్దరిని పంపించింది అక్కడికి. పిల్లల్ని పంపిస్తే ఆంటీ ఆ రూమ్ దగ్గర సప్పుడు వస్తుంది, రింగ్ అవుతుంది. అక్కడున్న వాచ్మెన్ పిలిచారు. ఈ పిల్లలు వాచ్మెన్ పిలిస్తే సార్ ఈ డోర్